ఏపీలో కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన కాశీనాయ క్షేత్రాన్ని ప్రభుత్వం కూల్చివేసిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు గాని సనాతన ధర్మ పరిరక్షకుడు చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాశీనాయనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే వారి తలలు తీస్తానంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనాంధుల గొంతుక ఎందుకు మూగబోయిందని అన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చింది పవన్ సంబంధిత శాఖల అధికారులే అయితే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు క్షమాపణ చెప్పరని నిలదీశారు. కూటమి పాలనకు హిందూ ధర్మానికి గడ్డు కాలం దాపురించిందని ఆరోపించారు. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి సన్నిధిలో అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్ర క్షేత్రం కాషాయ దళానికి కనిపించడం లేదని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రోజు దైవం పట్ల, ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ సహచరులు వాళ్ల ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ల పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. నిర్లజ్జగా, నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశ్యపూర్వకమైనటువంటి దాడి చేసినారు. ఒక్కసారిగా నిరసన పెల్లుబుకే లోపల లోకేష్ గారు, నారా లోకేష్ గారు మంత్రివర్యులు దానికి క్షమాపణలు చెప్పి నేనే దాన్ని పునర్నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చినారు, సారీ చెప్పి. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా ఇవ్వాల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఇంత దుర్మార్గం, పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలా. దానికి తోడు ఆ ప్రాంతం ఏ మంత్రి కింద ఉన్నది అంటే జితాశువులు, చ్యుతాశయులు, పరమ పూజ్య పరివ్రాజకాచార్యులు, సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 పవనానంద స్వాముల వారి దివ్య పర్యవేక్షణ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘాతుక చర్య జరిగితే ఈ స్వామివార్ల ప్రవచనం బయటికి రానేలే. ఎందుకు ఇలా జరిగింది? సనాతన ధర్మం మీద దాడి చేస్తే వాళ్ల తలలు తీస్తాను అన్నంత భీకర ప్రతిజ్ఞలు చేసేటువంటి పవనానందుల స్వాముల వారి గొంతుగా మూగబోయిందా?